2 పాయింట్స్ సార్. ఒకటి, తమిళనాడులో తెలుగు ప్రజలు అధికంగా ఉండే ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో టీవీకే గెలిచింది. ఫస్ట్ థింగ్, చెన్నై, కోయంబత్తూరు, మీకు కృష్ణగిరి జిల్లా అవ్వచ్చు, బోర్డర్ అవ్వచ్చు, తెలుగు వాళ్ళు అధికంగా ఉండే ప్రతి ప్రాంతంలో కూడా టీవీకేనే గెలిచింది. ఫస్ట్ పాయింట్. ఇక దాన్ని బట్టి ఎవరు మద్దతుదారులు ఎవరికి సపోర్ట్ చేశారో అవన్నీ ఇక ప్రజలకే వదిలేద్దాం. అయితే ఇందాల కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టలేదు, పెట్టించబడ్డారు అని. అవును. ఇక్కడ ఒక చిన్న అంటే క్వశ్చన్, నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. నేనేమంటాను అంటే, ఒక పార్టీ పెట్టినప్పుడు మనకంటూ ఒక సిద్ధాంతము, ఒక ఎజెండా, మనకంటూ కొన్ని విధి విధానాలు ఉండాలి. మన పార్టీ స్టాండ్ ఇది. ఎవరితో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, నేను పొత్తు పెట్టుకోవడానికి తప్పుకోవడాను, పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మన పార్టీ స్టాండ్ ఇది, దీని ప్రకారమే మనం నడుస్తామని ఒక పార్టీ స్టాండ్ ఉండాలి. ఇప్పుడు మరి దత్తత ఇలాంటి పదాలు వాడితే ఏమైనా ప్రాబ్లం ఏమో కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ సరే, అడాప్షన్కి వెళ్దాం. ఇప్పుడు నాకంటూ ఒక పార్టీ స్టాండ్ ఉంది సార్, నేనే ఒక పార్టీ పెట్టా, నాకంటూ ఒక పార్టీ స్టాండ్ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ మీరు వచ్చి మన ఇద్దరం పొత్తు పెట్టుకుందాం అన్నారు. అవును. నా పార్టీ స్టాండ్ నాకుండి మీరు నా పార్టీ స్టాండ్లో నాతో ట్రావెల్ చేస్తానంటే నేను పొత్తు పెట్టుకోవాలి మీతో. అవును. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే, బీఎస్పీ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే బీఎస్పీ విధానాల్లోకి వెళ్ళిపోతా, ఇటు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సనాతనంలోకి వెళ్ళిపోతా, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ వాళ్ళ విధానాలకు వెళ్తా. నా విధానాలు ఏంటి అని ఇప్పటిదాకా ఎవరికి పెట్టుకుంటే కమ్యూనిజం. సో మరి దీన్ని ఏమంటారు? దీన్నే కదా ఇప్పుడు దత్తత తీసుకున్నప్పుడు, ఆ దత్తత ఎవరు తీసుకున్నారో వాళ్ళ పద్ధతిలోనే నేను పెరగాల్సి వచ్చింది, నన్ను ఎవరైనా దత్తత తీసుకుంటే. అవును. సో ఇక్కడ అదే జరుగుతుంది కదా. మీరు బీఎస్పీతో వెళ్తే ఒక రకం, కమ్యూనిస్టులతో వెళ్తే ఒక రకం, బీజేపీతో వెళ్తే ఒక రకం, టీడీపీతో వెళ్తే అంటే వాళ్ళ విధానాల్లోకి మీరు వెళ్తున్నారు. కానీ మన విధానాలు ఇవి అని ఇప్పటిదాకా ఎవరికి చెప్పట్లా. రెండో పాయింట్స్, ఇంకొక పాయింట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ద్వేషమా, ఈర్ష, ఏదన్నా వ్యక్తిగత ప్రాబ్లం ఉందా? ఓకే. ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే, మీరు కాపు సామాజిక వర్గాన్ని ఎలా నిందిస్తున్నారు అంటే, 2019లో ఓడిపోతేనేమో కాపు సమాజం నా వెనక నుంచోలేదు, నన్ను ఓడించారని వాళ్ళని బ్లేమ్ చేయటం, తప్పు పట్టడం. 2024 ఎన్నికలకు ముందేమో కులభావంతో అయినా నన్ను గెలిపించుకోండి అని అడగటం. అవును. ఈ రెండు సందర్భాలను బట్టి మనకేమర్థమవుతుంది, కాపు సామాజిక వర్గాన్ని ఒక పెద్దపీట వేయాలి అనే ఉద్దేశంతో అయితే పార్టీ పెట్టారని ఆలోచిస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గానికి చేసిన నష్టమో వాళ్ళ వలన జరిగిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, లేదు టీడీపీ పార్టీ వల్ల కాపు సామాజిక వర్గానికి అదనపు లాభాలు ఏమన్నా జరిగినాయా? కరెక్ట్. ఈ రెండింటిని చెప్పి అందుకారణంగా నేను టీడీపీతో ట్రావెల్ చేస్తున్నాను, అందుకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషిస్తున్నాను అని చెప్పాలి కదా. ఈ ముచ్చట ఎక్కడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గం కూడా ఆలోచించాలి సార్. ఈ పాయింట్ చాలా మంచి పాయింట్. ఎందుకంటే రైట్, జగన్మోహన్ రెడ్డి గారే అత్యధిక ఎమ్మెల్యే సీట్లు అవ్వచ్చు, ఎంపీ సీట్లు అవ్వచ్చు, లేదు ఎమ్మెల్సీలు అవ్వచ్చు, ప్రతి చోట కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది కానీ, కాపు నేస్తం ఇచ్చింది కానీ, ఏ విధంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికంగా ఉన్నారు. మరి ఈ రెండిటికి ఆన్సర్ చేసి ఓట్లు అడిగితే బాగుంటుంది అంటున్నావా? రైట్.